అంతా అనుకున్నట్టుగానే జరిగింది. మనం అనకాపల్లి కాన్స్టిట్యున్సీ, అనకాపల్లి జిల్లాలో అక్కడ ఉన్నటువంటి కొన్ని నియోజకవర్గాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు సమన్వయకర్తలను కూడా నియమిస్తూ, ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా ఎక్కడైతే ఖాళీగా నియోజకవర్గాల్లో 2024లో పోటీ చేసి ఓడిపోయినటువంటి అభ్యర్థులు ఎవరైతే ప్రజలకు అందుబాటులో లేకుండా అక్కడ వైసీపీని పట్టించుకోకుండా ఉన్నారో, కొత్త రక్తాన్ని, యువకులను ప్రోత్సహిస్తూ అక్కడ ఎవరైతే పార్టీకి అదేవిధంగా కార్యకర్తలకు అండగా ఉంటున్నారో అక్కడ ఉన్నటువంటి నాయకులు, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని సర్వేలు చేసుకొని, పార్టీకి సంబంధించిన సర్వేలు చేసుకొని కూడా వాళ్ళ అక్కడ ఉన్నటువంటి పార్టీ పెద్దలతో కూడా చర్చించి ఆయా జిల్లాల్లో ఆ నియోజకవర్గాలు కూడా సమన్వయకర్తలను నియమింపు చేస్తున్నారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఆ క్రమంలో భాగంగా మనకి చోడవరం కాన్స్టిట్యున్సీకి సంబంధించి కూడా మనకి మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ను అక్కడ కేటాయించడం జరిగింది. సో ఈయనకి భీమిలి కానీ వేరే కాన్స్టిట్యున్సీ ఇస్తారని కూడా మనం చెప్పుకోవడం జరిగింది. అయితే అనూహ్యంగా కూడా చోడవరం కాన్స్టిట్యున్సీలో ఈయన్ను నియమించడం జరిగింది. 2009, 2024, 2014 ఈ 3 సార్లు కూడా అక్కడ సన్యాసిరాజు గారు ఆయన ఎమ్మెల్యేగా కూడా గెలవటం జరిగింది. అనూహ్యంగా 2019లో కరణం ధర్మశ్రీ గారు అక్కడ విజయ డంకా మోగించడం జరిగింది. పార్టీలో జరిగినటువంటి కొన్ని విపత్కర పరిస్థితులు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి అక్కడ ఉన్నటువంటి లీడర్షిప్ తీసుకొచ్చున్నటువంటి కొన్ని ఆలోచన విధానాలను, అదేవిధంగా ధర్మశ్రీ గారికి ప్రమోషన్ ఇస్తూ కూడా అక్కడ ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి ఇన్ఛార్జిగా కూడా, సమన్వయకర్తగా కూడా గుడివాడ అమర్నాథ్కు అక్కడ పట్టం కట్టడం జరిగింది. ఎందుకంటే ఆయనకంటూ, గుడివాడ అమర్నాథ్ గారికంటూ, ఆయన వైజాగ్ అధ్యక్షుడిగా ఉన్నా కూడా వైసీపీకి ఆయనకంటూ సొంత నియోజకవర్గం లేదు. సో సొంత నియోజకవర్గం లేకపోవడంతో కూడా ఆయనకు అక్కడ కాన్స్టిట్యున్సీలో నియోజకవర్గ ఇన్ఛార్జిగా కూడా కేటాయించడం జరిగింది. అదేవిధంగా మనం భీమిలి కూడా మనం చెప్పుకున్నాము. భీమిలి మనం చెప్పినట్టే చిన్న శ్రీను, అదేవిధంగా మనకి మధ్య శ్రీనివాసరావు అని కూడా ఈయన అంటారు. మనం మొన్న వీడియోలో కూడా చెప్పడం జరిగింది. భీమిలి ఆయనకే అవకాశాలు ఉన్నాయని కూడా. అయితే మనకి 2009, 2014, 2019, 2024 మొత్తం శెట్టి శ్రీనివాసరావు గారు 2009, 2014 గంటా శ్రీనివాసరావు గారు, మళ్ళీ 2019లో మొత్తం శెట్టి శ్రీనివాసరావు గారు, మళ్ళీ 2024లో కూడా గంటా శ్రీనివాసరావు గారు గెలవటం జరిగింది. గంటా శ్రీనివాసరావు గారి మీద మొత్తం శెట్టి శ్రీనివాసరావు గారు అంటే అవంతి శ్రీనివాసరావు గారు ఓడిపోయిన తర్వాత ఆయన రాజకీయాలు వైసీపీకి గుడ్ బై చెప్పి కూడా ఇప్పుడు స్టాండ్ బైలో ఉన్నారు. సో ఆయన స్థానంలో కూడా మనకి ఇక్కడ చిన్న సీన్ అంటారు, ఆయన్ను నియోజకవర్గ సమన్వయకర్తగా కూడా నియమించడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారు ఈ ఆలోచన. ఎందుకంటే పార్టీలో ఇప్పుడున్న పరిస్థితుల్లో అవంతి శ్రీనివాసరావు బయటకు వెళ్ళడంతో కూడా అక్కడ ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీలో వైసీపీ కార్యకర్తలకు అందుబాటులో ఉన్న నేతగా కూడా సీన్ గారిని చెప్పుకుంటూ ఉంటారు. సో మరిన్ని భీమిలికి సంబంధించి కొన్ని యాక్టివ్ కార్యక్రమాలు పార్టీలో చేయాలంటే ఇలాంటి లీడర్ కావాలని కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకు పట్టం కట్టడం జరిగింది. సమన్వయకర్తగా కూడా ఆయనకు బాధ్యతలు తీసుకునేలా కూడా చర్యలు తీసుకోవడం జరిగింది. మరికొన్ని రోజుల్లో కూడా భీమిలి, అదేవిధంగా చోడవరం కాన్స్టిట్యున్సీలో కూడా భారీ మార్పులు జరగనున్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది.